ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే 2 శుభవార్తలైతే వచ్చాయండి. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎట్టకేలకు శుభవార్తనైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులతో పాటుగా వీళ్ళందరికీ కూడా వడ్డీని మాఫీ చేస్తూ క్యాబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మన యొక్క ఏపీ క్యాబినెట్ అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు సంబంధించి 2 శుభవార్తలనైతే మనకు అనౌన్స్ చేసిందండి. సో ఈ యొక్క 2 శుభవార్తలేంటి? ఎప్పటినుంచి మహిళలకు ఈ వడ్డీ అనేది మాఫీ కాబోతుంది. అలాగే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఎప్పటినుంచి మన ఖాతాలోకి రాబోతున్నాయో వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన గనక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా డైరెక్ట్‌గా మీ యొక్క ఫోన్‌లోకైతే మీరు పొందొచ్చు. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ అయితే చేయండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి వెంటనే మీరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా 2 శుభవార్తలనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే ప్రకటించారండి. సో అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఒక్కో మహిళకు ముఖ్యంగా 18-60 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి మహిళకు కూడా రూ. 18,000 ఏడాదిలో అందిస్తామని, అనగా ఒక్కొక్క మహిళకు ప్రతి నెలలో కూడా రూ. 1,500 చొప్పున మేము పంపిణీ చేస్తామని, దీనికి సంబంధించి అర్హులనైతే మేము గుర్తించే పనిలో ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు అనౌన్స్ చేసింది. అయితే ఈ పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలనైతే అమలు చేయాలని ఛాలెంజ్‌గా అయితే తీసుకున్నారండి. ఎందుకంటే ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు చాలామందికి డబ్బులైతే పడలేదన్నమాట. అంటే ఆహ్, ఈ తల్లికి వందనం స్కీమ్‌కి సంబంధించి, అలాగే మనకు అన్నదాత సుఖీభవ స్కీమ్ నుంచి 2024 ఆయన జూన్‌లో గెలిచినప్పటికీ మనకు 2025 మనకు దాదాపు జూన్ వరకు ఒక్క పథకం కూడా అయితే అమలు చేయలేదు. కేవలం గ్యాస్ సిలిండర్ స్కీమ్ మాత్రమే అప్పట్లో అమలు చేశారు. సో అది అమలు చేసిన తర్వాత చాలా అంటే చాలా వ్యతిరేకతలైతే వచ్చాయన్నమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీలను ఛాలెంజ్‌గా తీసుకొని ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే ఆదేశాలు జారీ చేశారు. సో ఈయన జారీ చేసినటువంటి ఆదేశాలకు అనుకూలంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి సంక్రాంతి కానుకగా అయితే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నారండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా 2 శుభవార్తలను అయితే అందివ్వడం జరిగిందండి. సో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ రూ. 18,000 కాస్త నేరుగా సంక్రాంతి కానుకగా మహిళల ఖాతాలలోకి అయితే వేయాలనేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా ఆల్రెడీ జారీ చేశారండి. దీనికి సంబంధించి ఒక అర్హుల లిస్టును కూడా అయితే మనకు ప్రిపేర్ అయితే చేయడం జరిగింది. మనకు దాదాపుగా 8 పాయింట్స్‌తో కూడినటువంటి ఈ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి మార్గదర్శకాలను మనకు క్యాబినెట్‌లో పెట్టినప్పుడు సో మంత్రివర్గం అయితే దీనికి ఆమోదం అయితే తెలిపిందనమాట. సో ఆమోదం తెలిపినటువంటి మంత్రివర్గం ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం, అంటే తాజాగా ఉన్నటువంటి వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 18-60 సంవత్సరాలు వయసు మధ్యలో ఉన్న వారికి తాజాగా ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేశారండి. ఈ ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు ఉంటే మాత్రమే మీకు ఈ స్కీమ్‌కి సంబంధించిన డబ్బులైతే వస్తాయి. కాబట్టి ఎలిజిబిలిటీని నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎలిజిబిలిటీని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా వడ్డీనైతే మాఫీ అయితే చేస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం వడ్డీ మాఫీకి సంబంధించి క్లియర్‌గా తెలుసుకొని తర్వాత రూ. 18,000 సంబంధించినటువంటి వచ్చిన ఆ యొక్క మార్గదర్శకాలు డబ్బులు పడే తేదీనైతే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక మనం వచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే షెడ్యూల్డ్ కులాల వారికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సాంఘిక సంక్షేమ శాఖ తీసుకున్నటువంటి రుణాలన్నింటినీ కూడా అంటే రుణాలకు సంబంధించి వడ్డీలను మాఫీ చేసింది. 11,479 మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన లబ్ధిదారులకు 41.61 కోట్ల రూపాయలను వడ్డీ మాఫీ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి లబ్ధిదారులకు నేషనల్ షెడ్యూల్ కులాల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్ఎఫ్డిసి, నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఎన్ఎస్కేఎఫ్డిసి ద్వారా కొత్త రుణాలు పొందేందుకు అవకాశం లభిస్తూ ఉంది. వీటితో పాటుగా ఏపీ కేబినెట్ మరికొన్ని నిర్ణయాలను తీసుకుంది. మౌలిక వసతుల అభివృద్ధి, సామాజిక సంక్షేమ, పరిపాలన పునర్వ్యవస్థీకరణ, ప్రజాసేవల మెరుగుదలకు సంబంధించినటువంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం నాబార్డు నుంచి 7,387 కోట్ల రూపాయల రుణం తీసుకోవాలనే ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అలాగే లైఫ్ ట్యాక్స్కు లోబడి మోటారు వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డిఆర్లలో 3.64% పెంపుదలను 2026 జనవరి నుంచి మనకు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో డిఆర్ 33.67% నుంచి 37.31% పెరగనుంది. వీటితో పాటు గ్రామంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాలలో సచివాలయం పేరును స్వర్ణ గ్రామంగా, వార్డు సచివాలయం పేరును స్వర్ణ వార్డుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు బిగించాలనే ప్రతిపాదన కూడా అందించింది. విశాఖపట్నం ఆసుపత్రి నిర్మాణానికి భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. బనగానపల్లె అడ్డరోడ్డును డివిజన్లుగా ఏర్పాటుతో పాటుగా ప్రత్యేక రెవెన్యూ డివిజన్ మడకశిరను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తిరుపతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం 28.37 ఎకరాల ప్రభుత్వ భూమిని శాప్కు ఉచితంగా బదిలీ చేసేందుకు కూడా నిర్ణయించింది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ను ఏర్పాటు ప్రతిపాదనలపై కేబినెట్లో భేటీ చేసి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. ఉండవల్లిలో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది. సో ఈ విధంగా కేబినెట్లో వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి 18 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. సో ఇక దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ముఖ్యంగా 18 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో వారికి ఆర్థిక సాయం అయితే అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. వారు ముఖ్యంగా ఏపీ నివాసి ఉండాలి. తక్కువ కుటుంబ ఆదాయం, ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాలలో 1.2 లక్షల రూపాయలు, అలాగే పట్టణ ప్రాంతాలలో 1.44 లక్షల కంటే కూడా తక్కువ ఉండాలి. 4 చక్రాల వాహనాలు లేనివారు, ప్రభుత్వ పెన్షనర్లు, ఉద్యోగులు కానివారు, మరియు తక్కువ విద్యుత్ వినియోగించేవారు, అలాగే సంవత్సరానికి ముఖ్యంగా 18,000 రూపాయల చొప్పున, నెలకి 1,500 రూపాయల చొప్పున పొందేందుకు అర్హులవుతారు. వీటిలో కీలక అర్హత ప్రామాణికాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయినటువంటి వారు ఎవరైనా సరే సొంత ప్రూఫ్ కలిగినటువంటి మహిళలై ఉండాలి. వారికి మాత్రమే ఇదైతే అవైలబిలిటీలో ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ, ఇక మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ కానీ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్కీమ్కి ఖచ్చితంగా అనర్హులైతే అవుతారు. సో ఈ యొక్క రూల్స్ని బేస్ చేసుకుని ముఖ్యంగా 300 యూనిట్ల కంటే కూడా కరెంట్ బిల్ అనేది తక్కువ ఉండాలి. సో ఈ రూల్స్ని బేస్ చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు P4 సర్వే అండ్ కుటుంబ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఏదైతే ఉందో సో ఈ యొక్క కార్డుని కూడా అయితే మనకు పంపిణీ అయితే చేయబోతుంది. సో ఈ యొక్క రెండు అప్డేట్స్ ప్రకారంగా ఎవరైతే ఎలిజిబిలిటీ కిందకి వస్తారో వారిని మాత్రమే అర్హుల లిస్టులో చేర్చి అనంతరం మనకు సంక్రాంతి కానుకగా ఈరోజు సాయంత్రం 5:30 పైనైతే అందరి ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా, ఒకవేళ డేట్స్ మార్చినా ఏవైనా మనకు అప్డేట్స్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరైతే పొందొచ్చు. వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక ఇలాంటి అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.